హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వెళ్ళకనే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే కరీంనగర్ జిల్లా గురించి చెప్పబోతున్నాను. కరీంనగర్ జిల్లా అనేది పాతదే. కరీంనగర్ జిల్లా ముందు ఎల్గందల్ జిల్లా అనేటువంటి, దాని తర్వాత కరీంనగర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో 57 మండలాలతో ఉండేది. మరియు కరీంనగర్ జిల్లా అనేది 4 జిల్లాలుగా విడిపోవడం జరిగింది. ఒకటి వచ్చేసి కరీంనగర్, ఇంకొకటి వచ్చేసి పెద్దపల్లి, జగిత్యాల, రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలుగా విభజించడం జరిగింది. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలోని కొన్ని మండలాలు సిద్దిపేటకి, మరికొన్ని మండలాలు హన్మకొండకి, మరికొన్ని మండలాలు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు వెళ్ళడం జరిగింది. కనుక పూర్వ కరీంనగర్ జిల్లా అనేది 7 జిల్లాల పరిధిలోకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో మొత్తం 16 మండలాలతో ఉంది. ఈ 16 మండలాల్లో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కరీంనగర్, మరొకటి వచ్చేసి హుజరాబాద్ రెవెన్యూ డివిజన్స్గా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధార జీవనం కొనసాగిస్తారు. మరియు ఇక్కడ కరీంనగర్ అనేది తెలంగాణలో అతి ముఖ్యమైన పట్టణంలో ఒకటి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ సిటీని ప్రకటించడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. మరియు ఇక్కడ మున్సిపాలిటీలుగా వచ్చేసి ఒకటి హుజరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మరియు కొత్తపల్లి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. మరియు ఇక్కడ 3 బస్ డిపోస్ ఈ జిల్లాలో ఉన్నాయి. అవి వచ్చేసి కరీంనగర్ 1, కరీంనగర్ 2 మరియు హుజరాబాద్ బస్ డిపోస్గా ఉన్నాయి. తెలంగాణలో అతిపెద్ద బస్టాండ్ అయిన కరీంనగర్ బస్టాండ్ ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసి లోయర్ మానేడం కరీంనగర్ పక్కనే ఉంటుంది. కాబట్టి ఇది తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ వర్క్షాప్ అనేది ఉంది. ఆర్టీసీ వర్క్షాప్ అనేది పూర్వం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలోకి హెడ్ క్వార్టర్స్ అని చెప్పవచ్చు. అంటే 5 జిల్లాల పరిధిలోని బస్ డిపోస్ అయిన వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే కరీంనగర్ వర్క్షాప్కే వస్తారని చెప్పవచ్చు. ఇక్కడ 2 ఒకటి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్కి ఇటీవల అటానమస్ బాడీగా ప్రకటించడం జరిగింది. మరియు ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. అది వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ అనేది కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. కరీంనగర్ జిల్లాలో చెప్పుకోవాల్సిన ప్రదేశాలు ఏంటంటే రామాడుగు కిల్లా, మరియు ఇంకొకటి వచ్చేసి వేములవాడ చాళుక్యులకి అయిన వేములవాడ కాక అప్పుడు ఒక రాజు ఆయన గంగాధర కేంద్రంగా పరిపాలించడం జరిగింది. మరియు కురుక్యాల కూడా ఎంతో ఫేమస్ అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో కరీంనగర్ జిల్లా పరిధిలో గ్రానైట్ అనేది చాలా ఫేమస్. ఇక్కడి గ్రానైట్లు వచ్చేసి చైనా అటు ఇటు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జమ్మికుంట అనేది కాటన్ ఇండస్ట్రీకి తెలంగాణలోనే అతిపెద్ద ఇండస్ట్రీస్ అని చెప్పవచ్చు. ఇక్కడ కాటన్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఉంటాయి. తెలంగాణలో కాక ఇండియాలో కూడా బాగా ఫేమస్ అని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట రైల్వే స్టేషన్ అనేది పెద్దది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ బాగా పెద్దది కరీంనగర్ జిల్లాలోనే. మరియు కరీంనగర్లో కూడా రైల్వే స్టేషన్ అనేది ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బీడీ కార్మికులు కూడా ఎక్కువగానే ఉంటారు. మరియు కరీంనగర్ సిటీ అనేది తెలంగాణలోనే అతిపెద్ద సిటీ అయిన 3వ స్థానంలో ఉంటుంది. అంటే హైదరాబాద్, వరంగల్ తర్వాతనే కరీంనగర్ అనేది పట్టణం అనేది చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. ఇక్కడ సుమారుగా ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. పక్క జిల్లాలో అయినా ఎన్నో జిల్లాల ప్రజలు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఎస్టీ పాపులేషన్ అనేది తెలంగాణలో అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో కరీంనగర్ జిల్లా ఒకటి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎక్కువగానే, మరియు కరీంనగర్ పట్టణంలో చాలా
విద్యా కేంద్రాలు ఉన్న కనుక చుట్టుపక్కల జిల్లాల వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ కూడా ఉంది కదా. శాతవాహన యూనివర్సిటీ అనే తెలంగాణలో ఒక యూనివర్సిటీ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా వివిధ ప్రజలు వచ్చి వివిధ విద్యార్థులు వచ్చి చదువుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.